from CM, sir. Please play the video. Of the event, sir, we have 5 different beneficiaries with us, sir. Some have signed with Mother Teresa in advance. Next 1 year. మనం ఒక కార్యక్రమం పెట్టుకొని డాక్రా సంఘాలు కూడా మెజారిటీ ఆన్లైన్లో ఉన్నారు. ఈరోజు కుప్పం చరిత్రలో ఒక హిస్టారికల్ డే. ఎందుకు నేను హిస్టారికల్ డే అంటున్నానంటే ఒకేసారి ఒక మారుమూల ప్రాంతం 7 పరిశ్రమలకి శంకుస్థాపన చేసుకుంటున్నాం. దగ్గర 2,203 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ అందరి సమక్షంలో ఫౌండేషన్ వేసుకోవడం ఇది ఒక హిస్టారికల్ డే. దీనివల్ల ఈ ప్రాంతంలో పరోక్షంగా ప్రత్యక్షంగా 22,330 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది నాకే కాకుండా ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఈ సంస్థల ఏర్పాటుకు 241 ఎకరాల భూమి కావాలంటే ఇమ్మీడియట్గా ఇచ్చాం. ఆల్ క్లియరెన్స్ ఇచ్చాం. ఒక నూతన చరిత్రకు నాంది పలికాం. ఇంకొక పక్క ఒక్క సంవత్సరంలోనే ఇప్పుడే ఆల్ సిఇఓస్ చాలా క్లియర్గా ఒక కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ చూస్తే 1 yearలో కొంతమంది కంప్లీట్ చేస్తున్నారు. అటు ఇటు 1 year 3 months 4 monthsలో కంప్లీట్ చేస్తున్నారు. కొన్ని అయితే ఇప్పటికే 80% వర్క్ కూడా పూర్తయి ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. నేను ఈసారి చాలా స్పష్టంగా మీరు అందరూ ఇండస్ట్రియలిస్ట్, ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ హియర్. ఆంధ్రప్రదేశ్ విల్ బి ది ఫ్యూచర్ డెస్టినేషన్ ఫర్ industrial development. Earlier I used to promote ease of doing business. Now we are promoting speed of doing business. Once you decide to set up industry, automatically it is our industry. State government will extend all the cooperation for your success. This is my commitment. Even yesterday, one day, SIPB, we are able to clear 1,10,000 crores investment. That is how we are attracting in a big way investment. Andhra Pradesh will become in future high-tech industry. You have seen me my earlier commitment towards technology. I started Hyderabad with high-tech city and IT promotion. Today, Hyderabad is the best, most preferred destination for industries and also most livable city. Today we are starting Google data center and artificial intelligence. After America, nearly $15 billion they are spending in Visakhapatnam is going to become next level
technology generation, everything for that matter. We have started now Space City, Drone City, Aerospace City, and Electronic City, and also Quantum Valley. In a big way, we are promoting quantum computer. I want to introduce first computer we are going to do it by January 1st by IBM and also TCS. Now we are going within 2 years time. Quantum computers are going to produce from Amaravati or from Andhra Pradesh. చేస్తున్నాను సార్. ఇంకా కాకుండా సార్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ప్రద్యుమ్న సార్ కంటిన్యూస్గా గైడ్ చేస్తున్నారు సార్. ప్రతి వారం ప్రతి 15 రోజులు రివ్యూ తీసుకొని ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి సార్, స్టేట్ లెవెల్లో ఏమేమి సమస్య ఉన్నాయి వాళ్ళు రిజాల్వ్ చేస్తున్నారు సార్. సో ఇన్ దిస్ రిగార్డ్ ఐఎమ్ థ్యాంకింగ్ ప్రద్యుమ్న సార్. సో ఇంకా కాకుండా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్సీ గారు, మునిరత్నం గారు, సురేష్ గారు, వాళ్ళు కూడా లోకల్ ఏమేమి ఇష్యూస్ ఉంటాయి సార్ ఫార్మర్స్తో డిస్కస్ చేయడం, ఏమైనా ఇష్యూస్ ఉంటే ల్యాండ్ కంపన్సేషన్ అమౌంట్ ఉంటే వెంటనే వెళ్ళడం సార్ అక్కడ రిజోల్వ్ చేయడం, వాళ్ళు కూడా సార్ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్. ప్రతి రోజు చూస్తే 8,000 నుంచి 10,000 మంది సార్ కుప్పం నుంచి ఇద్దరు బెంగళూరు ఆర్ కృష్ణగిరి ఆర్ వేరే ప్రాంతానికి వెళ్తుంటారు సార్. మార్నింగ్ నుంచి ట్రైన్ ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా, బస్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వెళ్తుంటారు సార్. సో ఖచ్చితంగా సార్ ఈ ట్రెండ్ రివర్స్ చేయాలి. బేసిక్లీ ఆలోచనతో మనం అందరూ పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు 8 ఇండస్ట్రీస్ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఇప్పుడు వచ్చే ఒక 2 నుంచి 3 నెలల్లో ఇంకా 8 ఇండస్ట్రీస్ కోసం మనం పనిచేస్తున్నాము. వాళ్ళ కోసం కూడా సార్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ సార్ స్టార్ట్ అయింది. ఆ 8 ఇండస్ట్రీస్ స్టార్ట్ అయితే సార్ ఇంకొక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు సార్ మనం ఖచ్చితంగా 15,000 పైన జాబ్ క్రియేట్ చేయగలిగితే సార్ ఈ ట్రెండ్ చేంజ్ అవుతుంది సార్. సో వీ విల్ థింక్ ఫ్రమ్ దట్ మోటివ్ సార్, దట్ తమిళనాడు నుంచి మనిషి సార్ కుప్పంకి రావాలి, కర్ణాటక నుంచి మనిషి కుప్పంకి రావాలి సార్. ఈ ఆలోచనతో మనం పనిచేస్తాము. అండ్ యూ ఆర్ గైడింగ్ అస్ కంటిన్యూస్లీ సార్. విత్ యువర్ సపోర్ట్ వీ విల్ డూ బెటర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.